వైసీపీ వచ్చింది అరాచకాలు అల్లర్లను ప్రేరేపించింది. రౌడీ రాజకీయం విష సంస్కృతికి అలవాటుగా మార్చేసింది. కూటమి ప్రభుత్వం వచ్చిన వైకాపా పోకడలు మారలేదు. కౌన్సిలర్ తిరుగుబాటు బావుట ఎగరవేసిన మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుంది. అయితే వైసీపీ రౌడీ రాజకీయంతో తుని ప్రతిష్ట మసకబారింది. 2014-19లో సరిలే ఒకే ఒక్క ఛాన్స్ ఇద్దామని దాడిశెట్టి రాజాకు అవకాశమిస్తే చేసిందేమిటి? ఒక శాశ్వత పథకమైనా తీసుకుని రాకపోగా రౌడీయిజాన్ని పెంచి పోషించాడు. అక్రమ దందాలు, దౌర్జన్యాలకు కేరాఫ్గా తునిని మార్చేశాడు. ఏకఛత్రాధిపతిగా దౌర్జన్య సామ్రాజ్యానికి దాడిశెట్టి రాజా వేసిన పునాదులు కూటమి ప్రభుత్వం పెలికించక తప్పలేదు. ఇందుకు మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక వేదికైంది. దాడిశెట్టి రాజాపై తిరుగుబావుట ఎగరవేసిన వైసీపీ కౌన్సిలర్లు 10 మంది యనమల చెంతకు చేరారు. మరో 5గురు టీడీపీకి టచ్లోకి వచ్చారు. అత్త మీద కోపం దుత్త మీద చూపించిన దాడిశెట్టిలో అసహనం తాండవించింది. కౌన్సిలర్లను బంధించాడు. 17 మంది బలముందంటున్నాడు. సంఖ్యాబలం ఉంటే బంధించిన కౌన్సిలర్లను మీరెందుకు కౌన్సిల్కు పంపించలేదన్నది విశ్లేషకుల ప్రశ్న. ఒకసారి కాదు 3 సార్లు వెనకడుగు వేసిన చలో తుని పిలుపు అబాసుపాలయ్యింది. మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఎన్నిక గురించి మరి నిన్న వేయడం జరిగింది. నిన్న కూడా వాయిదా పడి ఈ రోజు కార్యక్రమం పెట్టడం జరిగింది. కానీ నిన్న జరగాల్సింది ఈ రోజు వాయిదాలు పడడం కారణం మరి వైఎస్ఆర్సీపీ నాయకులు చేసిన దౌర్జన్యాలు. ఈరోజు ప్రజాస్వామ్యంలో ఎన్నికలు వస్తాయి, ప్రతి ఒక్కరు కూడా ఓటేసే హక్కు ఉంటుంది. కానీ ఓటేసే హక్కు లేకుండా ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకోబడిన ప్రజా కౌన్సిలర్లు కూడా స్వేచ్ఛగా వాళ్ళ ఓటు వాళ్ళు వేయనీకంట వాళ్ళు కిడ్నాప్ పెట్టి వాళ్ళు ఎక్కడో దూరంగా బంధించి వాళ్ళు మేము వెళ్ళిపోతానన్నప్పుడు కూడా వాళ్ళని వదలకంట బంధించి వాళ్ళ చిత్రహింసలు పెట్టి భయోపాంతరం చేసి కౌన్సిలర్ని దాయుడు అనేది వాళ్ళు కిడ్నాప్ చేయడం అనేది చాలా నేరం. ప్రభుత్వం ఏ దృష్టితో ఆలోచిస్తుందో మాకు తెలియదు. కానీ వాళ్ళు కిడ్నాప్ కేసు పెట్టి వెంటనే దాడిశెట్టి రాజాని అరెస్ట్ చేయవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. వాళ్ళు స్వేచ్ఛ ఉంది, వాళ్ళ రైట్స్ ఉంది, వాళ్ళ హక్కు ఉంది. వాళ్ళు వచ్చి ఓటేయాలి స్వేచ్ఛగానే. ఓటేయకంటే బంధించే పని వాళ్ళకి చాలా దౌర్జన్యం. ప్రజాస్వామ్యాన్ని కూలీ చేయడం పద్ధతి ఇది. లాండ్ ఆర్డర్ క్రియేట్ చేయడం కూడా. నిన్న మళ్ళీ జిల్లా ఇది కాకుండా జిల్లాని కూడా పిలుపునిచ్చి వాళ్ళందరూ గొడవకు రమ్మని ఇక్కడ లాండ్ ఆర్డర్ని తప్పుతావ పట్టించే విధంగా వాళ్ళందరినీ రమ్మని పిలిపివ్వడం కూడా అది ఒక నేరం. దాని మీద కూడా యాక్షన్ తీసుకోవాలి, కేసు పెట్టాలి. జనాలు రప్పించడానికి ఏంటి ప్రజాస్వామ్య హక్కు ఎవరు ఒకటి వాళ్ళు వేయాలి. వాళ్ళు వేయనికంటే ఇబ్బందులు పెట్టి ఎక్కడో వాళ్ళు బంధించి ఇలాగా జనాలు పిలిపించి రెచ్చగొట్టి లాండ్ ఆర్డర్ని కూడా తప్పుతావ పట్టించే కార్యక్రమం. మీ రాజా గారు మీ రాజ్యాంగంలో మొత్తం సవరణలు చేసుకొని చట్టాలు కొత్త చట్టాలు మీరు దిద్దించుకోవాలనుకుంటున్నారు. చాలా జాగ్రత్త. ఇదంతా సమాజం అంతా మిమ్మల్ని చూస్తుంది, అందరూ కూడా మిమ్మల్ని పరిశీలిస్తున్నారు. ఇది నీకు తగదు. ఏంటంటే నీకు మంచిగా ఎస్పీ గారి లెవెల్లో, డిఎస్పీ గారి లెవెల్లో, జాయింట్ కలెక్టర్ గారి ఆదేశాల్లో మనకు పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చి మీరు ఓటేసుకోండి, ఓటు హక్కు కల్పించుకోండి అని చెప్తే మీరు ఇంట్లో దాసి మీరు ఈ రాజ్యాంగాన్ని మీరు అనవసరంగా ఇక్కడ ఉన్నటువంటి విధి నిర్వర్తించే వాళ్ళకి భంగం కలిగించి అనేక పౌరులకి మీరు హింసాత్మకమైనటువంటి ఘటనలు నేర్పే విధంగా తునికి కొత్త పాఠం మీరు నేర్పుతారు. కాబట్టి దీన్ని ముగించండి దయచేసి. మీ గురించి చాలా మందికి తెలుసు, ఈ రోజు కళ్ళారా చూస్తున్నారు. ఎందుకంటే ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే అన్ని రకాలుగా మీకు మనకి డిఎస్పీ గారు, ఎస్పీ గారు అనే జాయింట్ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో మీకు స్వేచ్ఛ ఇచ్చి ఓటేసుకోండి అంటే ఇంట్లో కూర్చోబెట్టి బయటికి తీసుకురావడం, పరిగెట్టడం, బయటికి తీసుకురావడం, మీరే లోపల పోవడం, ఇది పద్ధతి కాదు. ఇట్ ఈస్ రాంగ్ కాన్సెప్ట్. ఇదేంటంటే తూని మీరు మరో కడపలాగా తీర్చిదిద్దాలనుకుంటున్నారు. మీ హీరో అదే మీ దొంగ హీరో మరి దారిలో నడిస్తే మీరు ఆల్రెడీ దొంగ అని తెలుసు, మీరు గజి దొంగగా పేరు పడుతుంది. కొంచెం జాగ్రత్త. మిస్టర్ రాజా గారు మీ రాజ్యాంగాన్ని సవరణ చేసుకోండి. లేకపోతే రియల్ రాజ్యాంగం అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఆటోమేటిక్ గా మిమ్మల్ని లోపలేసి జీవితాంతం మిమ్మల్ని జీవిత ఖైదీ చేస్తారు. గుర్తుపెట్టుకోండి రాజా గారు, ఇదే మీకు వార్నింగ్.